డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి, నానమ్మ వీడియో కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తన కూతురు క్లింకర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు రామ్ చరణ్. సురేఖ అంజనాదేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావలసిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు బాలయ్య. అలాగే ప్రభాస్ కి ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి, నానమ్మ వీడియో కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తన కూతురు క్లింకర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు రామ్ చరణ్. సురేఖ అంజనాదేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావలసిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు బాలయ్య. అలాగే ప్రభాస్ కి ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి నానమ్మ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తన కూతురు క్లింకర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు రామ్ చరణ్. సురేఖ అంజనాదేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావలసిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు బాలయ్య. అలాగే ప్రభాస్ కి ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి నానమ్మ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తన కూతురు క్లింకర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు రామ్ చరణ్. సురేఖ అంజనాదేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావలసిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు బాలయ్య. అలాగే ప్రభాస్ కి ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి నానమ్మ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తన కూతురు క్లింకర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు రామ్ చరణ్. సురేఖ అంజనాదేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావలసిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు బాలయ్య.
అలాగే ప్రభాస్ కి ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే భాగంగానే ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఓ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలై అంత అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగింది. చరణ్ తల్లి, నానమ్మ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్